జిల్లాలో కాలుష్యం కలిగించే పరిశ్రమలను అనుమతించబోమని అన్నారు సీఎం చంద్రబాబు. ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటు వివాదాస్పదం కావడంతో సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. క్యాంప్ ఆఫీసులో జరిగిన సమావేశానికి అందుబాటులో ఉన్న మంత్రులతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా నేతలు, అధికారులు హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్యంత ముఖ్యమైనదని, ఇక్కడ కాలుష్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నేను ఏదైతే చెప్పానో మీకు పైప్ లైన్ ద్వారా సముద్రంలోకి పంపించే నీరు కూడా ప్యూరిఫై చేసి పంపించడం, అలాగే ఏ గ్రామాలకి ఆ ఫ్యాక్టరీ వర్తిస్తుందో ఆ గ్రామస్తుల్లో ప్రతి గ్రామానికి గ్రామ సర్పంచ్ని, గ్రామంలో 5 పెద్దల్ని తీసుకుని ఎమ్మెల్యేలు ఇద్దరిని కమిటీలు మెంబర్లుగా వేసి సబ్ కలెక్టర్ గారిని కలెక్టర్ గారిని చైర్మన్గా వేసి ఆ కమిటీ నిర్ణయం ప్రకారం ఫ్యాక్టరీ నడుచుకోవాలనే ఆలోచన కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం. దానికి కూడా ఆయన స్పందించి ఇది వెంటనే కలెక్టర్ గారికి ఆర్డర్ ఇచ్చి ఇది ఇంప్లిమెంట్ చేసి ఇమీడియట్గా పైప్ లైన్ సముద్రంలోకి వేసి ఏర్పాటు చేయమని చెప్పి ఈ రోజున ఇప్పుడే ఆర్డర్ ఇచ్చారు. మరి దీనివలన ఏ ఒక్క రైతుకి ఇబ్బంది ఉండదు. రైతులందరికీ నేను హామీ ఇస్తున్నాను. నేను ప్రజల్లో ఉండే మనిషిని, ప్రజలందరూ నాకు కావాలి. ఏ ఒక్క ప్రజలకు కూడా ఇబ్బంది కలిగేవి పనిచేయడానికి నేను సపోర్ట్ చేయను. ఫ్యాక్టరీ కంటే కూడా ప్రజలు ముఖ్యం కాబట్టి ప్రజలకు పూర్తిగా సహకారం అందిస్తున్నాం. ఖచ్చితంగా ఏ మాటలు అయితే చెప్పామో ఆ మాటలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి రైతు సోదరులందరికీ కూడా తెలియజేస్తాం.